morning, everyone. This is G. Vishnumurthy, contract lecturer in physics, working at Government Degree College for Women, Vanaparthi. Today, my topic is matter waves. In matter waves, already we will solving the de Broglie wavelength. Now, today class is Heisenberg uncertainty principle. So, uncertainty principle. So, uncertainty principle అంటే హైజన్బర్గ్ అనిశ్చితత్వ నియమము అని చెప్పేసి పిలుస్తామమ్మా. అన్సర్టనిటీ అంటే అనిశ్చితత్వము. అంటే ఏదైనా ఒక విలువను కనుక్కోవడంలో దుర్లభాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అని అంటే అనిశ్చితత్వము అని చెప్పేసి పిలుస్తాం. అంటే we will not find out the exact value about the any particular term, then we occur the uncertainty in the term. ఓకేనా? సో దీనికి సంబంధించి హైజన్బర్గ్ రెండు సూత్రాలను ఉత్పాదించిండమ్మా. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్థానానికి మరియు ద్రవ్య వేగానికి లేదా స్థానానికి వేగానికి అని చెప్పేసి పిలుస్తాము. అంటే ద అన్సర్టనిటీ ఇన్ బిట్వీన్ ద ప్లేస్ టు మూమెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ హైజన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైమ్ అండ్ ఎనర్జీ. సో there is a uncertainty in between the time and energy. So these two are called as the Heisenberg uncertainty principle. నానా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి అమ్మా. ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇనిషియల్ ఇక్కడ ఉంది నాన్న, ఏ వద్ద ఉంది. నా ఐ విల్ అప్లై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ ఎఫ్. సో ఏమవుతుంది అప్పుడు మనకు ఇట్ విల్ బి మూవ్స్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ అప్లై. సో ఏదైతే దిశలో మనము బలాన్ని ప్రయోగిస్తామో అదే దిశలో వస్తువు అనేది కదలడం జరుగుతుంది. సో ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ అన్ వెలాసిటీ ఆఫ్ v. ఓకేనా? సో ఇనిషియల్లీ ఇట్ ఈస్ ఎట్ ద పాయింట్ ఏ. ఎట్ ద పాయింట్ ఏ ఇట్ హ్యాస్ velocity is equals to v. That is called as the initial velocity. Wherever we will applying some external force onto the particle, so therefore it will be moves with an velocity of v. Okay, now this is the path of the particle with a velocity of v. Now I want to find out at a certain point, I want to find out the velocity as well as the place. ఓకేనా? సో ఎఫ్ బలంతో ప్రయోగించినప్పుడు వి వేగంతో కదులుతున్నటువంటి వస్తువు యొక్క మార్గ మధ్యలో ఏదైనా ఒక స్థానం వద్ద వేగాన్ని మరియు స్థానాన్ని రెండింటిని ఒకే టైం వద్ద కనుక్కోవాలని చెప్పేసి నేను అంటున్నానమ్మా. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, లెట్ us see నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్లేస్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ద పాత్. మార్గ మధ్య లోపల ఏదైనా ఒక టైం వద్ద దాని యొక్క స్థానాన్ని కనుక్కోవాలి. సో ఇక్కడ నేను ఈ స్థానం ఇక్కడ దాని యొక్క ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. సో ఆ ప్లేస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసామనంటే డ్యూ టు ద కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ తోన వాటి యొక్క ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క స్థానాన్ని కనుక్కోవాలంటే ఏం చేయాలి? వి విల్ డిక్రీజింగ్ ద వెలాసిటీ ఆర్ వి టెన్స్ టు జీరో. దట్ మీన్స్ ఏందమ్మానంటే ఇక్కడ కనుక్కోవాలనుకోండి అంటే వస్తువుని ఇక్కడ ఆపేయాలి. సో వస్తువుని ఇక్కడ ఆపేసి ఏమవుతుంది? వి టెన్స్ టు జీరో ఆర్ వి విల్ నాట్ ఫైండ్ అవుట్ ద వెలాసిటీ. స్థానము ఇక్కడ కనుక్కుంటున్నాం కాబట్టి వెలాసిటీ మస్ట్ బి ఈక్వల్ టు జీరో ఆర్ వెలాసిటీ ఇస్ టెన్స్ టు అన్సర్టనిటీ. అంటే v యొక్క విలువను కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం. ఒకవేళ నా ఇది ఫస్ట్ కండిషన్ అన్న. సెకండ్ కండిషన్ ఏందమ్మానంటే నా ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ. సో వేగం కనుక్కోవాలి అని అంటే అది ఖచ్చితంగా మూవ్ అవుతూ ఉండాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి టైం ప్రకారంగా మూవ్ అవుతూ ఉండాలి. సో we want to find out the velocity v, therefore the particle is under the motion. If under the motion, we will not find out the exact place of the particle. Because ఎందుకు రకమానంటే మనం దాని యొక్క స్థానాన్ని ఫైండ్ అవుట్ చేసే లోపల ఏమవుతుందమ్మానంటే it will be move with an velocity of v. So that's why for the conclusion is when we find out the place of the particle, there is a uncertainty in the velocity. And second one, we will find out the velocity, therefore there is occurred a uncertainty in the place. So this is the first principle of Heisenberg uncertainty in between the velocity to place. Okay nama? So velocity ఎందుకు గురించి చెప్తున్నాం అంటే చూడండి అమ్మా, మన మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము? m ఇంటూ v రాస్తాం కదా. సో
ఇక్కడ నుంచి చూడండి m is constant, therefore p is equals to v అవుతుంది. m is constant, సారీ, p is directly proportional to v అవుతుంది. అంటే when v is depending upon the momentum and also momentum is depending upon the velocity. So therefore the conclusion is according to Heisenberg uncertainty principle, when we find out the place, there is a uncertainty in the momentum. When we will find out the exact momentum, then we got the uncertainty in the place. So this is called as the Heisenberg uncertainty principle in between the place to momentum. So from the దాన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా రాస్తాము అనంటే delta x into delta p is greater than or equals to nh by లేదా h by 2 pi కి సమానం. So this is the Heisenberg uncertainty principle. That means the uncertainty in the x, that is the place, into uncertainty in the momentum is nothing but r equal or greater than to h by 2 pi. Here h is called as the Planck's constant, that is equal to 6.625 into 10 to the power of 10 to the power of మీ ఇష్టం, చెప్పకపోతే మీ ఇష్టం. సో ఇది మనకున్నటువంటి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో దాని యొక్క డెఫినేషన్ ఒకసారి చూడండి అన్న జాగ్రత్తగా. ఒక కణం యొక్క స్థానాన్ని మరియు ద్రవ్యవేగాన్ని ఏకకాలంలో ఒకేసారి ఖచ్చితమైనటువంటి విలువలతో కనుగొనలేము. ఓకేనా? ఒక కణం యొక్క స్థానాన్ని అండ్ ద్రవ్యవేగాన్ని ఏకకాలంలో ఒకటే టైం వద్ద, ఓకేనా, at the particular time we will not find out the place and momentum of the particle. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ప్రకారంగా డెఫినేషన్ ఎలా చెప్తాం అంటే ఒక కణం యొక్క స్థానాన్ని నిర్ణయించడంలో అనిశ్చితత్వము, that is delta x, the uncertainty in the place, and ద్రవ్యవేగాన్ని నిర్ణయించడంలో అనిశ్చితత్వము, we will find out the momentum occurred due to uncertainty. డెల్టా పి అయినా వాటి మధ్య ఉన్నటువంటి లబ్ధము, the product between the uncertainty of the place to uncertainty of the momentum is equal to or greater than to h by 2 pi కి సమానంగా ఉండవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ వన్ అన్న. అండ్ సెకండ్ వన్ ఏమని చెప్తామంటే ఒక కణం యొక్క శక్తికి మరియు ఖచ్చితమైనటువంటి కాలం వద్ద ఖచ్చితమైనటువంటి విలువలలో కనుగొనలేము. We will not find out the particular energy at a particular time. When we find out the energy at a particular time, then we got the uncertainty in the energy. So that is called as the uncertainty principle in between the energy to time. So that is represented with delta E into delta T is greater than or equal to h by 2 pi. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇదే సమీకరణం నుంచి చెప్తున్నానమ్మా. సో నేనేమంటున్నా, ఈ ప్లేస్ వద్ద దాని యొక్క ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నా. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎనర్జీ ఎట్ దిస్ పాయింట్, దెన్ v tends to 0. సో దట్స్ వై there is a uncertainty into the ఏందమ్మా సరే. So there is occurred a uncertainty in the energy. So that's why from the definition of the Heisenberg, delta E dot delta T is greater than or equal to h by 2 pi. So this is the uncertainty in between the place and momentum. This is the uncertainty in between the energy and time. So both the equations are called as the Heisenberg uncertainty principle. ఓకేనమ్మా? సో ఇందులో చూడండమ్మా, దీనికి డెరివేషన్ పాయింట్ ఏం లేదన్న, దీనికి డెరివేషన్ ఏం లేదు, డైరెక్ట్ డెఫినేషన్ నుంచి రాసుకుంటాం. డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ బై 2 పై అని ఉంటుంది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి డెరివేషన్ మీ దగ్గరగానే ఉంటే షేర్ చేసుకోండి అన్న, అది జస్ట్ 2-3 పాయింట్లు ఉంటుంది, చూసుకోండి. తర్వాత నెక్స్ట్ అన్న, ద డెరివేషన్ ఆఫ్ ద డెల్టా ఈ డాట్ డెల్టా టీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2 పై, దాన్ని ఉత్పాదించాలమ్మా. సో దాని కొరకు ఏం చేస్తున్నాం అన్నమ్మా అంటే
కణం యొక్క ద్రవ్యరాశిని ఎంగా తీసుకుంటున్నాము. సో ఒక కణం యొక్క ద్రవ్యరాశిని ఎం, తర్వాత వేగాన్ని విగా తీసుకున్నట్లయితే let us find out the energy. So we want to find out the energy. Therefore, the particle is moving with the velocity of v and it has the mass of m. So from the definition of the kinetic energy, so KERE is equals to 1 by 2 into mv square. Okay na? So this is the energy. ఏమా E is equal to 1 by 2 స్క్వేర్. శక్తి కలిగినటువంటి కణానికి సంబంధించినటువంటి సమీకరణం తీసుకుంటున్నానమ్మా. ఓకేనా? అంటే v వేగంతో చలిస్తున్నటువంటి కణం యొక్క శక్తి అనేది దాని యొక్క గతిజ శక్తికి సమానము. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద మూవింగ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. సో దీన్ని ఎలా మాడిఫై చేస్తున్నామనంటే E is equals to 1 by 2 into mv square into m by m రాసుకోవచ్చు కదమ్మా. మల్టిప్లై చేయండి అమ్మా. సో E is equals to 1 by 2m into m square v square. So from this equation we will write as E is equals to p square by 2m, where mv is equals to p, then m square v square is equals to p square. Okay na? So let us consider this is the equation number 1 and this is the equation number 2. Now we will taking the differentiation on both sides of the equation number 2. So therefore we got as delta E, that is delta means differentiation, sorry, variation. ఓకేనమ్మా. సో డిఫరెన్షియేషన్ అన్నా కానీ, పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నా కానీ, ఇంటిగ్రేషన్ అన్నా కానీ మనకు డెల్టా అన్నా కానీ వేరియేషన్నే చూస్తాయి, అంటే చేంజ్ అని చెప్పేసి చూస్తాయి. ఓకేనా? నౌ ఐ వాంట్ టు టేకింగ్ ద డెరివేషన్ ఆర్ డిఫరెన్షియేషన్ ఆర్ వేరియేషన్ అకార్డింగ్ టు ఈక్వేషన్ నెంబర్ 2. సో దేర్ ఫోర్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుందన్న, ఏమవుతుంది చూడండి, పీ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలన్నా. సో 1 by 2m ఈజ్ ద కాన్స్టాంట్ ఇంటూ పీ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ అన్న 2p ఇంటూ 2p ఇంటూ డెల్టా పి. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ డిఈ వస్తుంది, ఇక్కడ డిపి వస్తుంది. డి మీన్స్ డిఫరెన్షియేషన్, దాన్ని చేంజ్గా తీసుకొని డెల్టా ఈగా డెల్టా పిగా రాసుకుంటున్నాం. ఓకేనా? సో 2 క్యాన్సిల్ అవుతుంది అమ్మా. ఇంకేం మిగులుతుంది మనకు అప్పుడు, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏనన్నా పి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అమ్మా, మళ్ళీ మనం ఎం ఇంటూ వి రాసుకోవచ్చు, ఎంవి బై m into delta p. So here m cancel. So therefore delta E is equals to V into delta p. Okay na? Right. So this is the equation number 3. So ఇక్కడ చూడండమ్మా, V is called as the velocity. We know that the velocity V is equals to dx by dt. కదా? dx by dt. అంతే కదమ్మా. The rate of change of displacement is called as the velocity. దీని డెల్టా x డివైడెడ్ బై డెల్టా t గా రాసుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. డెల్టా E is equals to delta x divided by delta t into delta t. So cross multiplication చేస్తే delta E into delta t is equals to delta x dot to delta t. But the definition of the Heisenberg uncertainty principle, we have delta x into delta p is equals to h by 2 pi or greater than or equal to. So therefore we got as delta E dot delta t is equals to h by 2 pi or delta E dot delta t is greater than or equal to h by 2 pi. So this is the Heisenberg uncertainty principle in between the energy to energy to time. సో దిస్ ఇస్ అబౌట్ ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్న. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏది నానంటే, ఒక పెట్టెలో ఉన్న కణం యొక్క శక్తుల క్వాంటీకరణము, ద క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఎ పార్టికల్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ బాక్స్. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see.
సో ఎల్ ద్రవ్యరాశి గల ఒక కణాన్ని ఎల్ వెడల్పు గల ఒక పెట్టెలో ఉంచుతున్నాం అమ్మా. ఓకేనా? We will place a particle which has the mass of m and length of l, which is placed in the closed box. So let us see. This is the closed box, and now we will place a particle. That particle mass is m, and the length, that is the displacement. Displacement means ఇక్కడ చూడమ్మా, మనం ఒక పార్టికల్ ని లోపల పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా అంటే it will be collide with the walls of the box కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కొలిజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అభిఘాతము, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఎలానన్నా రావచ్చు. ఓకేనా? నా దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటామమ్మా అంటే బాక్స్ యొక్క పొడవే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అవుతుందమ్మా. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ కాదు నాన్న, తరంగ దైర్ఘ్యము అవుతుంది, వేవ్ లెంత్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ టేకింగ్ as the L. ఓకేనమ్మా? సో హియర్ ద పార్టికల్ is placed in the closed box. The particle has the mass of m and the length, that is equals to wavelength is equals to L. So when we place the particle in the closed box, then the particle is collide with the, or the particle is making the collisions in between the walls to particle. So therefore the velocity will be changes. Now let us consider the velocity is equals to v. Velocity is equals to v గా తీసుకుంటున్నాం అమ్మా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు నేనేమంటున్నామనంటే, సో ఇక్కడ కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే లెంత్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. దిస్ లెంత్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ ఈక్వల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద particle. So therefore we will taking as L is equals to n lambda by 2 here. N is equals to 1, 2, 3, 4, 5 up to so on. Here actually మనం ఏం రాస్తామన్నానంటే L is equal to lambda by 2, where lambda by 2 is called as the wavelength of the particle. This wavelength is equal to the length of the box, but here we have the number of collisions. So due to the each collision is represented as N is equal to 1, 2, 3, 4, 5 up to so on. Okay now, so let us consider this is the equation number 1. Okay now according to de Broglie wavelength, lambda is equal to h by p. Lambda is equal to h by p, లేదా p is equals to mv కాబట్టి h by m into v. ఓకేనమ్మా? m into v. సో ఈ సో ఇక్కడ మనకి L is equal to n lambda by 2 ఉంది కదమ్మా, దీనిలో లాంబ్డా ప్లేస్ లో h by mv ని సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా. ఏమొస్తుంది అప్పుడు మనకు L is equals to nh by 2 into m into v. ఓకేనా? So here taking as the mv is equals to p. So therefore nh by 2p. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీని నుంచి p వాల్యూ రాయండి అన్న. p is equals to nh by 2l కదా. So this is the equation number 2. From this equation n is equals to 1, 2, 3, 4 up to so on. Okay na? So we know that the energy is quantization according to Heisenberg uncertainty principle. We said that the total energy or the kinetic energy of the moving particle is quantized, that is equal to nh by 2 pi కదమ్మా, లేదా h by 2 pi కి సమానమైతే క్వాంటైజేషన్ కు గురవుతుందని చెప్పేసి చెప్తాం. సో దాని ప్రకారంగా తీసుకున్నట్టయితే we know that the total energy, that is En for n particles, En is equals to ఏ రాస్తామమ్మా p square by 2m. యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఫార్ములా ఇది కదమ్మా. సో let us consider this is the equation number 3. Okay na? According to definition of the Heisenberg, we know that the energy is quantized. That's why the total energy of the all particle, that is denoted with the En, is equals to p square by 2m. Now we will substituting p is equals to nh by 2l in this equation number 3. So therefore we got as En is equals to p square means nh by 2l whole square divided by 2m. సో దాన్ని సాల్వ్ చేయండి అన్న. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు
ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుందమ్మా 4 అవుతుంది కదమ్మా. ఒక స్టెప్ వేయండి. 4l స్క్వేర్ డివైడెడ్ బై 2m. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8l స్క్వేర్ m. 8l square m. So En is equals to n square h square divided by 8l square m. So this equation shows that the energy is quantized. Because ఎందుకొరకు quantized అవుతుందని చెప్తామమ్మా అంటే let us this is the taking as the equation number 4. Now we will substituting n is equals to 1. So for n is equals to 1, so therefore we have the E1 is equals to 1 into h square by 8l square m. Okay now. So therefore from this equation we got as h square by 8l square m. This is the equation number 5. Now we will substituting n is equals to 2. Then we have E2 is equals to 2 into h square by 8l square m. From this equation we write as 2 into E1. See, n square కదమ్మా 4 అవుతుంది. 2 square అంటే 4 అవుతుంది. సో 4 into E1. సో ఇక్కడ h square by 8l square 8. సో h square by 8l square m ప్లేస్ లో మనం E1 రాసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా if n is equal to 3 అయితే అప్పుడు ఏమవుతుందన్న E2 is equals to 9 into E1 అవుతుంది. నెక్స్ట్ n is equals to 4 అవుతే ఇది E3 E4 is equal to ఏమవుతుందమ్మా 16 E1 అవుతుంది. సో కాబట్టి ఏం చెప్తామనంటే ఎనర్జీ క్వాంటైజ్డ్ అని చెప్పేసి పిలుస్తాను. ఓకేనా. దీని గ్రాఫ్ రూపంలో రాసుకున్నట్టయితే మనకు తరంగాలు అన్నా ఇక్కడ చూడండమ్మా, మనకు పార్టికల్ అనేది ఇక్కడ కొలిషన్స్ జరిగినప్పుడు ఏమవుతుందమ్మానంటే ద స్టేషనరీ వేవ్స్ విల్ బి ఫార్మ్డ్ అమ్మా. ఓకేనా. స్టేషనరీ వేవ్స్ అంటారా, వీటిని ఏమంటారు చూడండి, వీటిని ఏమంటారమ్మా, ఏ వేవ్స్ అంటారు, ఏ వేవ్స్ అంటారు వాటిని? అమ్మా ఇవిరా, ఇవి ఏ వేవ్స్ అవి? లాంగిట్యూడినల్ వేవ్సా? ఏమా అది కూడా చెప్పలేకపోతే ఎట్లా? చెప్పలేకపోతే ఎట్లా? అది కూడా చెప్పలేకపోతే ఎట్లా? రైట్ అమ్మా. సో ఇది మనకున్నటువంటి అప్లికేషన్ అమ్మా. ఓకేనా. రైట్ అమ్మా. నెక్స్ట్ ఒక్క నిమిషం రా, టైం ఎంత? సో ఫస్ట్ వన్ వచ్చేసి గామా రే మైక్రోస్కోప్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. సో దీన్ని ఉత్పాదించడం కొరకు ఏం చేస్తాం అంటే ఒకసారి నేను దాని గురించి చెప్తాను అమ్మా. ఫిగర్ ఎలా ఉంటుందమ్మా అంటే గామా రే మైక్రోస్కోప్ యొక్క ఫిగర్ జాగ్రత్తగా. దీనిలో 2 లెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి కింద ఉంటుంది, ఇంకొకటి ఏమో పైన ఉంటుంది. ఇక్కడ మనకు కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సో ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తాము అంటే శంకు రూపంలో తీసుకుంటాము. అంటే ఇది పాయింట్ అనమాట, కణం, ఇక్కడ ఉన్నటువంటి కణం. ఓకేనా. సో కణానికి మరియు లెన్స్కి మధ్యన కోన్ షేప్లో తీసుకుంటాం. ఓకేనా. సో దీనేమో ఏగా తీసుకుంటాము, దీనేమో బిగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇటువైపు ఏముంటుందమ్మా అంటే మనకు ఇక్కడ అనదర్ లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ నుంచి మనం ఏం చేస్తామమ్మా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటామమ్మా దాన్ని.
సో ఇలా ఉన్నప్పుడు మనకు పార్టికల్ యొక్క మోషన్ అనేది ఎలా కనిపిస్తుందమ్మా అని అంటే theta ఇదండి కలిపితే ఇలా ఉంటుంది. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటాము. మీరు మెటీరియల్లో చూడండి అన్న, మెటీరియల్లో చూస్తే మంచిగా ఈజీగా మీకు ఫిగర్ గీయడానికి వస్తుంది అన్న. నేను కొంచెం మాదరా గీస్తున్నా. సో ద డైరెక్షన్ ఈస్ లైక్ దిస్, అనదర్ డైరెక్షన్. సో దిస్ ఇస్ ద గామా రే మైక్రోస్కోప్ అమ్మ. సో గామా రే మైక్రోస్కోప్ సహాయంతో హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ కు గురవుతున్నటువంటి కణం యొక్క మోషన్ గమనించినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అమ్మా. సో దాని వరకు ఏం చేస్తాం అంటే ఒకసారి చూడండి, ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని సాధ్యమైనంత ఎక్కువ యథార్థంగా ఒక గామా రే మైక్రోస్కోప్ ఉపయోగించి కనుక్కోవచ్చు ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని. అయితే యాక్చువల్గా మనం చూడండి అమ్మా, ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కనుక్కోవాలంటే చాలా చాలా కష్టం. బికాజ్ ఎందుకొరకు అమ్మాలంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ ఏ స్టేషనరీ ఆర్బిట్స్ విత్ ఏ స్టేషనరీ ఆర్బిట్ విత్ ఏ కాన్స్టాంట్ వెలాసిటీ. సో వేగంతో తిరుగుతున్నప్పుడు దాని యొక్క పర్టికులర్ స్థానాన్ని కనుక్కోవడానికి సాధ్యం కాదు. సో అలా మనం ఏం చేస్తామన్నానంటే సాధ్యమైనంత ఖచ్చితత్వంతో దాని యొక్క స్థానాన్ని కనుక్కోవడం కొరకే ఈ గామారే మైక్రోస్కోప్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? ఓకేనమ్మా? సో ఇక్కడ మనం ఒక ప్రిన్సిపల్ తీసుకుంటామమ్మా. ఏదమ్మానంటే అందులో పృథక్కరణ సామర్థ్యము. పృథక్కరణ సామర్థ్యం అంటే ఏంది అమ్మా? విక్షేపణ సామర్థ్యం అని కూడా చెప్పేసి పిలుస్తాం. ఆర్ డిస్పర్సివ్ పవర్. డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్. మనం తీసుకున్నటువంటి లెన్స్ కుంభాకార కటకం కాబట్టి, సో ఆ కుంభాకార కటకం యొక్క డిస్పర్సివ్ లెన్స్ ఏమా, సో దాన్ని ఎలా తీసుకుంటాం అంటే డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 ఇంటూ సైన్ థీటా కింద తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో here let us consider delta x is called as the uncertainty in the place, and lambda is called as the wavelength, emma, and theta is called as the dispersive angle. Okay na? Right. So ఇది equation number 1. Now coming to according to de Broglie principle, then we have p is equals to h by lambda, or దీనికన్నా బిఫోర్ అమ్మ lambda is equals to h by p. సో p is equal to ఏం రాస్తామన్నానంటే h by lambda అని చెప్పేసి రాస్తాం. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకు పార్టికల్ ను ఈ లెన్స్ నుంచి చూసినప్పుడు చూడండి అమ్మా, దీనిలో మనకు ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓగా తీసుకున్నట్లయితే ఓఏ ఒక దిశలో ఉంటది, ఓబి ఒక దిశలో ఉంటది. ఏమ్మా, మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంటాం అన్న. సో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ పార్టికల్ అనేది ఈ లెన్స్ దృష్ట్యా చూసినప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఓఏ దిశలో ఒకవైపు ఉంటది, ఓబి దిశలో ఒకవైపు ఉంటది. ఓకేనా? సో నేనేం తీసుకుంటున్నానమ్మా అంటే ఓఏ దిశలో దట్ ఈస్ పాజిటివ్ గా తీసుకుంటున్నా. ఫర్ ఓఏ సైడ్ the momentum p is equals to h by lambda గా తీసుకుంటున్నాం. That is the positive. And next from the OB side OB సైడ్ ఏం తీసుకుంటున్నామా అంటే p is equals to minus h by lambda కింద తీసుకుంటాం. ఓకేనమ్మా? దీని ఇక్కడ చూడండి అమ్మా, సమాంతర అక్షాల కింద తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇక్కడనేమో y యాక్సిస్. సో మనం దేని దృష్ట్యా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఓఏ కానీ ఓబి కానీ ఈ రెండు కూడా ఏ అక్షం దిశలో ఉంటాయమ్మా అంటే వై అక్షం దిశలో ఉంటాయి. సో వై అక్షం దిశలో తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా అంటే మనకు ప్రోడక్ట్ లో సైన్ థీటా వస్తుంది నాన్న. ఒకవేళ ఎక్స్ యాక్సిస్ దిశలో తీసుకున్నట్లయితేనేమో కాస్ థీటా వస్తుంది. సో దీస్ ఆర్ ద momentum. Let us consider this is the p1 and this is the p2. So the p1 is called as the momentum according to OA side, and pt is equals to minus h by lambda sin theta. This is the momentum according to OB side. Okay, Nama? Now we want to calculate the total momentum, that is denoted with delta p is equals to
delta P is equals to P1 minus P2 or OA minus OB. సబ్స్టిట్యూషన్ చేయడం, దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి మనకు h by lambda కదమ్మా, h by lambda ఇంటూ sin theta ఏమా మైనస్ h by lambda ఇంటూ sin theta. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో దేర్ ఫోర్ ఏమవుతుందమ్మా h by lambda ఇంటూ sin theta ప్లస్ h by lambda ఇంటూ sin theta. So therefore from this equation we have delta P is equals to minus వస్తుందమ్మా, మైనస్ ఏం రాదు కదా, సో 2h by lambda into sin theta. ఓకేనమ్మా, సో దిస్ ఈస్ ద మూమెంట్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా అంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1 నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకోండి అమ్మా. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ను మల్టిప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. సేమ్ వస్తుంది మనకు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 sin theta ఇంటూ 2h బై లాంబ్డా ఇంటూ sin theta. sin theta క్యాన్సిల్ అవుతుంది, లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది అప్పుడు మనకు డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్, లేదా దాన్ని ఎలా తీసుకుంటాం అంటే డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు హెచ్. ఏమా, సో ఈ సమీకరణాన్ని ఉపయోగించుకొని మనము మాక్సిమం ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కనుక్కోవచ్చు.